మిత్రమా, జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలని నేర్చుకుంటారు, ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు, మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా. అర్థమైందనుకుంటా. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పని లేదు అంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు, స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కన పెట్టి గొప్పోడనే స్థాయిలో చూస్తారు. కాదంటారా మిత్రమా? చల్లటి నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటమి దెబ్బలు తగలవలసిందే. సుఖమని అనుభవం తెలియాలంటే కష్టాల కుదుపును భరించాల్సిందే. నీలో దమ్ము ఎంతో, అసలు నిజమైన నీ వాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు నీ చుట్టూ ముట్టాల్సిందే మిత్రమా. ఏది జరిగినా అంతా మన మంచికు అనుకో. అర్థమైందనుకుంటా. జీవితమే ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం. నీ ఆలోచనే శాశ్వతం. నీ ప్రేమే శాశ్వతం. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. అన్నీ గుర్తించుకుని అందర్నూ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం మిత్రమా. మట్టికి లేదయ్య కులం, అది అందరి కాళ్ళను మోస్తుంది. నీటికి లేదయ్య కులం, అది అందరి నాలుకలను తడుపుతుంది. గాలికి లేదయ్య కులం, అది అందరి నాసికల్లోకి వెళ్తుంది. అగ్నికి లేదయ్య కులం, అది అందరి కష్టాన్ని కాలుస్తుంది. శాశ్వతంగా ఉండే వాటికి లేని కులం, శ్వాస ఆగిపోయే నీకెందుకు మిత్రమా ఈ కులం? ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే, మానసిక స్థితి సరిగ్గా లేకుంటే జీవితంలో ఎన్నడూ కూడా ఆనందంగా ఉండలేవు. మంచికి, మానవత్వానికి విలువలేదు ఈ లోకంలో. నమ్మకానికి, నిజాయితీకి చోటు లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగునా మోసం, అణువణువున స్వార్థం. అన్ని జీవరాశుల్లోనికి ఉన్నతమైనది మానవ జన్మ. మరి ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక్క మనిషికే ఎందుకున్నాయి? కాస్త ఆలోచించి మిత్రమా. మనిషి ఎలా ఉండాలంటే ఊరి చివర ఉండే మర్రి చెట్టులా ఉండాలి. అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిసేవాడికి రక్షణ కలిగిస్తుంది. కానీ తనని గుర్తించుకోమని ఎప్పుడూ అడగదు. అర్థమైందనుకుంటా. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తున్న మిత్రమా. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులు, నిద్ర పట్టని రాత్రులను, నిద్ర లేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువుల్ని. కావలసిందంతా కాస్తంత ఓపిక మాత్రమే మిత్రమా. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి, ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే కదా జీవితం అంటే. అర్థమైందనుకుంటా మిత్రమా. కోపం, అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకునివ్వు, సరైన నిర్ణయం తీసుకునివ్వవు. సో ఈ రెండింటినీ వదిలేసి చూడు, నీ జీవితమే ఆనందమయమవుతుంది మిత్రమా. నీపై ఇష్టం తగ్గినప్పుడు జవాబులు నెమ్మదిస్తాయి, మాటలు మందగిస్తాయి, పరిస్థితులు నిందిస్తాయి. అది అర్థం చేసుకుని ముందే తప్పుకోవడం ఉత్తమం మిత్రమా. మనిషి బంగారంలో ఉంటే సరిపోదు, మనసు బంగారంలో ఉండాలి. ఎందుకంటే బంగారం విలువ క్యారెట్లు బట్టి, మనిషి విలువ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది కాబట్టి. అర్థమైందనుకుంటా మిత్రమా. మన దగ్గర ఏమీ లేదంటే అది మన తప్పు కాకపోవచ్చు, కానీ మన దగ్గర ఒక స్నేహితుడు కూడా లేడంటే మాత్రం అది మన తప్పే అవుతుంది. కాదంటారా? జీవితంలో దేవుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు, అన్యాయం మాత్రం చేయడు. ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి, కానీ ముందు నమ్మకం ఉండాలి మిత్రమా. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. కాదంటారా?
ఆడది 10 మందిలో పనిచేయడానికి వెళ్ళింది అంటే తను బలహీనపడిందని కాదు, తన కుటుంబానికి బలం అయ్యిందని అర్థమైందనుకుంటా. నీకు విలువ లేని చోట మాట్లాడకు మిత్రమా, ప్రేమ లేని చోట ఆశపడకో, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం అస్సలు ఎదురు చూడకో, నీ ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించుకో. నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వాలని చూడక మిత్రమా. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాన్ని పంచుకోవద్దు. నీది కానిది దేనిపైన ఎక్కువగా ఇష్టం పెంచుకోవద్దు. నీ నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా ఉండద్దు. అప్పు, పగ, రోగం ఈ 3 లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు. అలాంటి వాడే కోటీశ్వరుడు మిత్రమా. ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు మరీ మరీ ఎక్కువ చులకనవుతావు. ఇదొక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా. మనిషి జీవితం చాలా విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపు జీవితమే ముగిసిపోతుంది మిత్రమా. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారో కూడా తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనసారా ప్రేమించండి. ఆప్యాయత, అనురాగాలను పంచండి. మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి మిత్రమా. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ కాదంటారా? బ్రతికిస్తే సరిపోదు, చివరి రోజులు ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వు గడుపుతున్న ఈ రోజులే మిత్రమా. కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది, కూతురు గుణం వయసులో తెలుస్తుంది, భర్త గుణం అనారోగ్యంలో తెలుస్తుంది, భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది, స్నేహితుడి గుణం కష్టం నందు తెలుస్తుంది, అన్నదమ్ముల గుణం జగడం నందు తెలుస్తుంది, పిల్లల గుణం వృద్ధాప్యంలోనూ తెలుస్తుంది కాదంటారా? అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెప్తారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒక్క విషయమే పదే పదే చెప్తాడు, ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు, కానీ అతని మేధావితనాన్ని ఇష్టపడ్డు, ఎందుకంటే ఎవరికి వారే నేనే గొప్ప అని భావన కలిగి ఉంటారు కాబట్టి. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి, మనల్ని చులకనగా చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటాము. అర్థమైందనుకుంటా. ఒక ఆడది మాటకు ముందు వెనుక ఎక్కువగా నవ్వింది అంటే ఆ ఇంటి మగాడి పరువు నవ్వుల పాలు చేస్తుందని అర్థమైందనుకుంటా. విలువ లేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారిన మనిషికి నీతులు చెప్పినా ఒకటే కదా మిత్రమా. అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.